12 ఎన్డీఏ పాలనలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసిన ఘనత మోదీ సర్కార్కే దక్కుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పేర్కొన్నారు. వరంగల్ బల్దియా సహా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ తెలంగాణలో కాషాయ జెండా ఎగరాలని ఆయన ఆకాంక్షించారు. వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి వేల కోట్లు ఇచ్చిన ఘనత మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానిదేనని కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ హయాంలో కుటుంబ పాలన, అవినీతి తప్ప తెలంగాణ అభివృద్ధిని విస్మరించారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విమర్శించారు. హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో బీజేపీ బూత్ అధ్యక్షుల సమ్మేళనం కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి హాజరయ్యారు. తెలంగాణ అభివృద్ధికి పుష్కర కాలంగా మోదీ సర్కార్ వేల కోట్ల నిధులు ఇచ్చిందని గుర్తు చేశారు. విభజన రాజకీయాలు చేస్తున్న వారికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చిన నితిన్ తెలంగాణలోనూ కమలం జెండా ఎగరాలని ఆకాంక్షించారు. उस समय की बीआरएस की सरकार यहाँ के जनता के मेहनत और परिश्रम का पैसा अपने परिवार के उत्थान के लिए खर्च करती थी, यहाँ के जनता के लिए नहीं खर्च। इन 3 वर्षों में इस कांग्रेस की सरकार का जो पुराना मॉडल है, वादा करो पर कभी निभाना मत, नहीं तो कांग्रेस का सरकार की पहचान नहीं बन पाएगी। कांग्रेस के सरकार की पहचान ही यही है, वादा करो और भूल जाओ। और इस परिवारवादी, इस भ्रष्टाचारी सरकार को भी उखाड़ फेंकने का काम कोई कर सकता है। हर गली मोहल्ले में जाए, हर परिवार से मिले, हर युवा से मिले, हर महिला से मिले और मिलने के बाद किसानों के साथ बैठने के बाद उनको सरकार की योजनाओं, उन योजनाओं की भी जानकारी दे कि नाकामी की भी चर्चा हम नीचे तक ले जाए। लेकिन मैं धन्यवाद देता हूं उस वारंगल की जनता के तरफ से नरेंद्र मोदी जी को कि उन्होंने पीवी नरसिम्हा राव का भी सपना पूरा करने का काम किया और काजी पेट में जो कारखाना खड़ा होगा वो यहाँ के युवाओं को, यहाँ के नौजवानों को रोजगार का नया अवसर सृजित करेगा। जो वारंगल में लोकल बॉडी चुनाव होने जा रहे हैं, पूरी तरह से भाजपा का कमल खिलना चाहिए मित्रों। 2028 के पहले का सेमीफाइनल ये है मित्रों, इस सेमीफाइनल में यहाँ की सरकार को उखाड़ फेंकेंगे मित्रों। రాష్ట్రాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ దోచుకున్నాయని, అభివృద్ధి కావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందేనని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల్లో అవినీతి జరగకుండా మోదీ సర్కార్ చర్యలు తీసుకుందని, ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని సూచించారు. పుష్కర కాలంలో వరంగల్ సమగ్రాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 17,000 కోట్లు మంజూరు చేసిందని గణాంకాలతో సహా వివరించారు. వచ్చే జనవరి నాటికి రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభమవుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాషాయ జెండా ఎగరడం ఖాయమని కేంద్ర మంత్రులు ధీమా వ్యక్తం చేశారు. సుమారు 17,000 కోట్ల రూపాయలు ఈ వరంగల్ పట్టణ అభివృద్ధికి నా దగ్గర డాటా ఉంది. వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి, కాజీపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి, రైల్ ఫ్యాక్టరీ వచ్చే సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఇక్కడ రైలు ఇంజన్లు, రైలు కోచ్లు ప్రారంభోత్సవం జరుగుతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభిస్తాం. పిఎం మెగా టెక్స్టైల్ పార్క్ మంజూరు చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వము ఏం చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరేం చేశారో చూపియండి. తెలంగాణను నిలువునా ఈ 2 పార్టీలు ముంచారు. డబుల్ ఇంజన్ సర్కార్గా ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటేస్తామని బీజేపీ రావాలి. అప్పుడే ఈ తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. మేము సవాల్ చేస్తున్నాం, ఈ వరంగల్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ చేసిన ఘనత నా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. 70 పైసలు స్మార్ట్ సిటీ పైసలు డైవర్ట్ చేసిన కరీంనగర్ ఎందుకు అభివృద్ధి చెందింది? వరంగల్ స్మార్ట్ సిటీగా ఎందుకు అభివృద్ధి చెందలేదు? వరంగల్ ఇచ్చిన పైసలు 7 బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రశ్నించాలి. చిన్నపాటి వర్షానికే వరంగల్ మునిగే పరిస్థితి, నా స్మార్ట్ సిటీ పైసలు 7 మీరు అడగాలని లేదన్నా. భాగ్యనగర్ తర్వాత కేంద్ర ప్రభుత్వం అత్యధిక నిధులు ఇచ్చినటువంటి ఇలా వరంగల్ కార్పొరేషన్. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో ఎగిరేది కాషాయపు జెండా ఈ తెలంగాణ గడ్డ మీద ఎగురుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. అంతకుముందు హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో గిరిజన సంఘాల నాయకులు, మేధావులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో నితిన్ నబీన్ పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాల్లో శాంతి, అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని నితిన్ నబీన్ స్పష్టం చేశారు.